కేఎస్ ప్రసాద్ మీ అందరికీ తెలుసు. ఈ మధ్య మనోడు అసలు మామూలుగా కాదు, ఒక రేంజ్లో జగన్మోహన్ రెడ్డి గారికి భజన చేస్తున్నాడు. దానికి కారణం ఏంటంటే, ఇంతకుముందు సజ్జల కేఎస్ ప్రసాద్కి ఎపిసోడ్కి 250 రూపాయలు ఇచ్చేవాడు, కానీ తాజాగా దాన్ని డబల్ చేశాడు, అంటే 500 చేశాడు. అందుకని చెప్పేసి ఇక మనోడు డైలీ 500 అంటే ఒక 7-8 ఎపిసోడ్లు పార్టిసిపేట్ చేస్తే 4000 వస్తుంది. సంవత్సరానికి అట్లీస్ట్ తక్కువ వేసుకున్నా ఒక 90,000 నుంచి 1,00,000 రూపాయల వరకు సంపాదించవచ్చు. దీని అంతటి కారణం మన జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి, ఇంకా జగన్మోహన్ రెడ్డిని బాగా భజన వాయిస్తే బాగుంటుందేమోనని చెప్పేసి రాత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అని ఆలోచిస్తూ 4-5 పెగ్గులు వేస్తాడు. పెగ్గులు వేసాక పెన్ను పేపర్ తీసుకొని కవిత్వాలు రాస్తుంటాడు. ఆ కవిత్వాలన్నీ తెల్లారి వచ్చరికి మనందరికి వినిపిస్తూ ఉంటాడు. ఎందుకనంటే మనోడు పొగుడే కొంది జగన్మోహన్ రెడ్డి గారు పేమెంట్ పెంచుతాడేమోనని ఆశ. అందుకని చెప్పేసి మనోడు ఏం చేస్తాడంటే, రాత్రి కవిత్వంలో మందులో రాసిన కవిత్వాలన్నీ తీసుకొచ్చి తెల్లారి ఆ పిచ్చి ఛానల్స్కి వెళ్ళి ఆడ ఇంటర్వ్యూలు ఇచ్చి, ఏం సబ్జెక్ట్ లేదు బోగడా వాడు చెప్పడానికి, సబ్జెక్ట్ ఉండి సత్తే కదా చెప్పడానికి. కాబట్టి వాడేంది జగన్మోహన్ రెడ్డిని పొగిడితే నాకు పేమెంట్ పెరిగిద్ది. చూడండి ఎంత దారుణంగా అంటే, అసలు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెడితే మిగతా వాళ్ళందరూ భయపడతారంట. నేను కాదులే, వాడు చెప్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే మనోడు రాత్రి అంతా కూడా మందు దాగి రాసిన కవిత్వం కదా, బ్రహ్మాండంగా ఉంటుంది. ఒకసారి వీడియో చూసే ముందు మీరు అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదే బ్రోకర్ కేఎస్ ప్రసాద్ ఒకసారి స్టార్ట్ చేయరా. ప్రాపర్ హీటింగ్ 94 దగ్గర ఉన్నాను డిఫెన్స్ ఆడాలన్న కాన్సెప్ట్ సవాకి ఎలా ఉండదు. లేదంటే నేను ఇబ్బంది పడితే ఒక్కొట్టిన దగ్గర నేను అవుట్ అయిపోతానని తెలిసినా సరే అవుట్ అవడానికే మొక్కు చూపిస్తాడు తప్ప నేను కూటమిలో ఉన్నాను. అది జగన్మోహన్ రెడ్డి. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆ మాట అనడం వల్ల మొన్నటి వరకు కాంగ్రెస్ ఈల్డ్ అవుతారు అనుకున్న దగ్గర బీజేపీకి ఇండైరెక్ట్ ఒక మెసేజ్ వెళ్ళేలాగా, నేను అమ్మట్లేదు, ఇదిగో మీకోసమే ఉన్నాను అనేంతలా బయటకు వెళ్ళేలాగా ఏదైనా మెసేజ్ అట్లేదని మాట్లాడారు. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు, మీ ప్రాస్పెక్టివ్ డ్రైవ్ ఏంటో మీ అమ్మగారికి నాన్నగారికి తెలుసు. ఎందుకు వచ్చారు హైదరాబాద్ అంతే. సడన్ గా నాలాంటి వెళ్ళి మీ అబ్బాయి అలా స్టూడెంట్ నెంబర్ 1 లాగా లాయర్ అయిపోయాడు నేను చెప్పాను అనుకోండి, ఎంత కామెడీగా ఉంటుందో. అలా జగన్మోహన్ రెడ్డి గురించి ఆద్యంతం తెలిసిన నరేంద్ర మోడీ నా పక్క టర్న్ అవుతాడు, ఆయన నాతో ఈల్డ్ అవుతాడు, నాతో అడుగులో అడిగేస్తాడు అన్న మాట వినడు. నేను అదే చెప్తున్నాను, పదవి వ్యామోహం అన్న వాళ్ళకి ఇలా వేలతో లెక్కట్టచ్చు. పదవి వ్యామోహం లేనటువంటి జగన్మోహన్ రెడ్డి పవర్ అన్నది దైవ నిర్ణయం అని ఎప్పటికప్పుడు వదిలేస్తాడు ఆయన. ఇప్పుడు చూస్తున్నారు కదా కళ్ళ ముందు ఒక పులివెందుల రాజకీయం గురించి అందరూ ఏం మాడతారు, పులివెందుల రాజకీయాలు కుదరవు, నేను వేరు పులివెందుల రాజకీయాలు నేను ఎలక్షన్ చూస్తే 2 సీట్లు దండ పెట్టి కాలు పట్టుకుని బతిమాలుకుంటున్నారు. అంటే శాంతి కామకులు పిక్చరైజేషన్ అలా. ఇంకా వీడు చెప్తే చాలా చెప్తాడులే, వీడు అసలు మామూలుగా లేదు. ఎందుకంటే మందు మహత్యం అట్లాంటిది. జగన్మోహన్ రెడ్డి తయారైనటువంటి మందు బాటిల్స్ సేల్ అవన్నీ వాడి దగ్గర పెట్టాడు. వాడు మందు స్టాక్ పెరిగే కొంది డోస్ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మన గుండోడు ఆ మందు దాగి వచ్చి చాలా చెప్తాడు. ఒరే, అసలు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడటంలో తప్పులేదు, కానీ అసలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మోదీ ఎందుకు ఆలోచిస్తాడు ఒకసారి అర్థం చేసుకో. మోదీకి జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు నాకు తెలిసి ఆయన సర్వీస్లో ఎంతో మందిని చూసుంటాడు. ఎందుకంటే 2019 నుంచి 2024 వరకు చూసుకుందాం ఒకసారి. ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి మోడీని ఎదిరించాడా? అసలు మోడీని ప్రశ్నించాడా? జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పోతున్నాడంలోనే మీలాంటి బెప్పంగాళ్ళంతా అందరూ తలా ఒక యూట్యూబ్ ఛానల్లో చేరి, ఆహా జగన్ వ్యూహం దెబ్బకు మోడీ బిత్తరపోయాడు, జగన్ ఎత్తుల దెబ్బకి అమిత్ షా ఆశ్చర్యపోయాడు, ఇలాంటి కొటేషన్స్ తోటి మీరు థంబ్నెయిల్స్ రాసేవాళ్ళు. సరే, ఏముందా స్టోరీ అంటే ఏం లేదు. అక్కడ తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఒక పేపర్ స్క్రిప్ట్ వస్తుంది. ఆ స్క్రిప్ట్ మీరు చదివేసి మీరు పేమెంట్ తీసుకొని వెళ్ళిపోతారు. అసలు మరి అక్కడ ఏం జరుగుతుందంటే, అమిత్ షాకి మోదీకి వెళ్తాడు జగన్మోహన్ రెడ్డి, లోపలికి వెళ్తాడు, గడేలు తలుపులు వేసుకుంటాడు, ఒక వెంకటేశ్వర స్వామి విగ్రహం శాలువ ప్రసాదం కప్పింది మాత్రమే చూపిస్తాడు. ఇంకా మిగతాది ఏం లేదు. ఆయన ఏం మాట్లాడాడో తెలీదు, ఏనేం చెప్పాడో అర్థం కాదు. ఒక 45 మినిట్స్ లోపల డిస్కషన్ జరిగింది. జగన్మోహన్ రెడ్డి నవ్వుతూ బయటకు వస్తాడు. మీడియా వాళ్ళు, తెలుగు మీడియా వాళ్ళు ఆశ్చర్యంగా ప్రత్యేక హోదా మీద, స్పెషల్ జోన్ మీద, లేకపోతే ఇంకే దేని మీద మాట్లాడాడేమో పాపం కనుక్కుందామని చెప్పి పాపం మీడియా వాళ్ళు గొట్టాలు రెడీ చేసుకొని జగన్మోహన్ రెడ్డి మూడు దగ్గర తీసుకొచ్చి పెడతారు. జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు, వెనక విజయసాయి రెడ్డి ఉన్నాడు, విజయసాయి రెడ్డి, ఆ విజయసాయి రెడ్డి చెప్తాడు పొండి అని చెప్పి ఒక చక్కటి చిరునవ్వు చేసి వెళ్ళిపోతాడు. ఆయన
విజయసాయి రెడ్డిని అడిగితే ఆడేం చెప్తాను నా పిండాకుడు, ఆడేమన్నా ఉంటే కదా చెప్తానికి. తలుపులు వేసుకొని కాలు పిసుక్కొని బెయిల్కు రాకూడదు, జైలుకు రాకూడదు, సిబిఐ కేసులు విచారణకు రాకూడదు, లేకపోతే అమిత్ షా అని చెప్పి మీరు బతిని అడుక్కొని వచ్చేది. ఆడేముంది చెప్పడానికి? ఆయన వాడేం చెప్పాలి అర్థం కాక సైలెంట్గా వెళ్ళిపోతాడు. గత 5 ఏళ్ళు మొదటి 2-3 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా క్యూరియాసిటీగా ఎదురు చూశారు. తర్వాత అర్థమైంది ఈ పులన్న అడిగిపోయి పిసుకుతున్నాడు తప్ప నుంచి చేసేది ఏం లేదని రాష్ట్ర ప్రజలకు క్లియర్గా అర్థమైపోయింది. అట్లాగే ఇంకొక మాట పడుతున్నాను, రిషబ్ పంత్ లేకపోతే ఇట్లాంటివన్నీ నువ్వు ఆ మందు దాగి డైలాగులు రాసుకుని మాట్లాడమాకరా ప్రసాద్. నేను చెప్పేది ఒకటి, ఆయన ప్రతి ఎలక్షన్స్కి సెంటిమెంట్ సీన్ బంధిస్తాడు. 2014 ముందులో మా నాన్న చచ్చిపోయినాడు, మమ్మల్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినారు, ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం నేను రాజశేఖర రెడ్డి బిడ్డని అన్నాడు. అప్పుడు పనిచేయాల. 19లో తల్లి చెల్లి అన్న అందరూ కలిసి ఊరు బజారు తిరిగి ఒక్క అవకాశం ఏంటి నా కొడుక్కి అని చెప్పి సెంటిమెంట్లు రాజేశారు. అంతేగాక 2019 వరకు మా నాన్న చనిపోయాడు, మా చిన్నాయన చనిపోయాడు, నన్ను చంపాలని చూశారు. ఈ చంద్రబాబు నాయుడు బతకనివ్వడు, నన్ను ఒక్క అవకాశం ఇవ్వండి, మా తాతని మించిపోయేలాగా మా నాన్న పేరు నిలబెడతాను అని చెప్పేసి ఊరు వాడ అడుక్కు తింటే ప్రజలు ఏదో ఏంద్రా బాబు పాపం 12లో ఒకసారి అట్నే తిరిగాడు, 14లో ఒకసారి అట్నే తిరిగాడు, ఇప్పుడు ఒకసారి తిరిగాడు, ఒక్క అవకాశం అంటే ఇద్దామని చెప్పి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఈ అవకాశం నాగిన తల్లి చెల్లిని మెడబెట్టి బయటికి గెంటేశాడు. ఎందుకని మళ్ళీ నేను సంపాదించిన దాంట్లో ఎక్కడ పార్ట్నర్షిప్ ఇవ్వాల్సి వచ్చిందో, అసలే మనం అంతా స్కీములు పెట్టి స్కాములు చేసి సంపాదించడం పంపించి పడేశాడు. అయిపోయిన తర్వాత ఇక జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ కమ్మ వాళ్ళ మీద చేయబెట్టాడు. అబ్బా కమ్మోళ్ళకే కదా బాగా బలిసిందిలే, వాళ్ళకి ఏం లేదు. తర్వాత కాపుల మీద, తర్వాత ఎస్సీల మీద, తర్వాత ఎస్టీల మీద, తర్వాత బీసీల మీద, అట్లా మొత్తం అన్ని సామాజిక వర్గాలని కూడా జగన్మోహన్ రెడ్డిని ఎత్తుని చేయబెట్టుకుంటా పోతే 2024 వచ్చరికి రాష్ట్ర ప్రజలకు అర్థమైంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అవసరం కోసం వాడుకుంటాడు. అవసరం అయిపోయిన తర్వాత తల్లి చెల్లినట్టయితే మెడబెట్టి గెంటారంటే అలాగే అందరినీ మెడబెట్టి గెంటేస్తాడు. రేపు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలి అని చెప్పేసి మాట్లాడాడు. ఇంకా ఇక్కడ చెప్తున్నాడు పులివేందుల రాజకీయం. పులివేందుల రాజకీయం అని చెప్తే నీ నోట్లో వస్తారు. పులివేందుల్లో రాజకీయం ఏముంది? అందులో పులివేందులలో అక్కడ ఉన్నటువంటి రెడ్లు, ఆ జమ్మల మడక అక్కడ ఉన్న రెడ్లంతా కూడా జగన్మోహన్ రెడ్డి పులివేందుల్లో ఓట్లు ఉంటాయి వాళ్ళకి. వాళ్ళు ఎన్ని తరాలు ఎక్కడికి పోయి ఏం చేసుకున్నా, వ్యాపారాలు చేసుకున్నా పులివెందుల్లో ఓట్లు ఉంటాయి. ఒక్క పులివెందుల నియోజకవర్గంలో రెడ్ల సామాజిక వర్గం ఓట్లు 65,000 నుంచి 70,000 ఓట్లుని, అంటే మొత్తం 180,000 ఓట్లలో గాను దాదాపుగా 42% ఒక సామాజిక వర్గం ఓట్లు పదిలంగా ఉన్నాయి అక్కడ. వాళ్ళు ఎక్కడైనా వ్యాపారాలు చేసుకుని వాళ్ళ ఓట్లు మాత్రం పులివెందుల్లో ఉంటాయి. వాళ్ళు వచ్చినా రాకపోయినా వాళ్ళ ఓట్లు ఖచ్చితంగా పోలవుతాయి. ఇందులో ఎప్పుడైతే ఈ దాదాపుగా 65,000 మంది రెడ్ల సామాజిక వర్గం ఓట్లోనియో పాపం బీసీలు తమ ఓటు హక్కును వినియోగించుకోలేకపోతున్నారు. వినియోగించుకోవాలని పోయినప్పటికీ కూడా పోలింగ్ బూతుల దగ్గర అడ్డుకొని వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు. ఇది మరి ప్రజాస్వామ్యం కూనీ చేస్తా అది మగతనం, అది రాజకీయం అని చెప్పి మీలాంటి వాళ్ళు చెప్తున్నారంటే బహుశా మీకేమన్నా, నాకు తెలిసినంత వరకు మీరు ఏమైనా నసంపుకులేమో మిమ్మల్ని చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నేను చెప్తున్నా, ఈరోజు లోకేష్ గారు మంగళగిరిలో పోటీ చేశాడు. 2019లో మందరగిరిలో పోటీ చేసిన మాలోకం అన్నారు. 2024లో అదే మంగళగిరి నియోజకవర్గం రికార్డు బ్రేక్ చేశాడు. అక్కడ కమ్మ సామాజిక వర్గం ఓట్లు తిప్పి కొడితే 4 నుంచి 5% లేదు. గట్టిగా వేసుకుని 4 నుంచి 5% లేదు. అయినా కూడా బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచాడు. కుప్పంలో కమ్మోళ్ళు లేరు, ఒక 2-3% ఉన్నారు. అయినా కూడా బ్రహ్మాండం మెజార్టీ తోటి చంద్రబాబుని అక్కడ గెలుచుకుంటూ వచ్చింది. దాన్ని రాజకీయం అంటారు. రెడ్లను అడ్డం పెట్టుకొని, కులాన్ని అడ్డం పెట్టుకొని, లేకపోతే బైబుల్ గ్రంథాన్ని అడ్డం పెట్టుకొని ఓట్లు తెచ్చుకుని ఇది పులివేందుల రాజకీయం, వాడు మగాడు అంటే నోట్లో పెట్టుకున్నావో చేతిలో పెట్టి కొట్టుకొని చూసుకున్నాను. మేము అడగాల్సి వస్తారా కేఎస్ ప్రసాద్ నిన్ను? ఎందుకంటే మగతనం గురించి ఇక్కడ పనిలే. నేను చెప్పాను కదా, జగన్మోహన్ రెడ్డి గారి తల్లి గారు విజయమ్మ గారు 2014లో విశాఖపట్నంలో పోటీ చేశారు. ఆమె మీద పోటీ చేసిన బీజేపీకి సంబంధించినటువంటి ఒక సాధారణమైన వ్యక్తి భారీ మెజార్టీతో గెలిచాడు. దాన్ని రాజకీయం అంటారు, దాన్ని రాజకీయ చాణక్యం అంటారు. అంతేగాని కులాలను అడ్డం పెట్టుకొని పోలింగ్ బూతుల్లోకి జనాన్ని రానియకుండా అడ్డుకొని మగాడు రాజకీయం చేశాడు. ఏంద్రా ఈ మగతనం రాజకీయం? ముండమోపి రాజకీయం అంటారు. ఇక తర్వాత ఆయన మాట్లాడుతున్నాడు, జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెడితే అందరికి తడిసిపోయిద్దంట. ఏందిరా తడిసిపోయేది? ఆయన ప్రెస్ మీట్లు పెట్టినంత అందరూ మీమ్స్ తోటి జగన్మోహన్ రెడ్డి తడిపి పడేస్తున్నారు. ఆయన ప్రెస్ మీట్ పెడతాడు. ఆయన ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఎవడో ఎప్పుడో 6ంటికి ఒకటి మొదలు పెడతాడు. పొద్దున్నే వాడి పెళ్ళాము కాఫీ ఇస్తే, ఒక కప్పు కాఫీ ఇస్తే తిని రైటర్ తీసుకొని రాసుకుంటా ఉంటాడు. రాసి 6ంటి నుంచి మొదలుపెట్టి 12ంటికి అందులో
చాలా సున్నితంగా పలికేటువంటి మాటలు, అంత పెద్దంగా బలవంతమైన ఒత్తులు అవి ఏమి ఉండవు. ఎప్పుడెప్పుడో ఒకటి రాశాడు జగన్మోహన్ రెడ్డి, దుష్ట చతుర్దేయం అని చెప్పి ఒకటి రాశాడు. అది పాపం జగన్మోహన్ రెడ్డి దాదాపుగా నెల రోజుల నుంచి దుష్ట చతుర్దేయం అని చెప్పి కాపీ పలకడానికి జగన్మోహన్ రెడ్డి టైం పట్టింది. అట్లాగా అలాంటి పదాలు లేకుండా చాలా తేలిక పదాలు రాసి స్క్రిప్ట్ రాసిన తర్వాత ఆ స్క్రిప్ట్ని మళ్ళీ సరి చేసిన తర్వాత 12ంటికి కెమెరాలన్నీ రెడీగా పెడితే మీరు చూడండి జగన్మోహన్ రెడ్డి లైవ్లో జగన్మోహన్ రెడ్డి ఒక్కడే కానొస్తాడు, ఒక్క మీడియా వాడు కానరాడు, క్వశ్చన్ అడిగేవాడు కానరాడు, ఎవ్వడు కానరాడు. జగన్మోహన్ రెడ్డి వన్ సోలో మ్యాన్ లా కనపడతాడు. ఆ స్క్రిప్ట్ పేపర్లన్నీ చదివిన తర్వాత అడిగే క్వశ్చన్కి ఆన్సర్ కూడా వాడే తయారు చేస్తాడు. వాటన్నిటిని చూసి చదివి అందులో కూడా ఇంత కష్టపడి రాత్రి 6ంటికి వాడు ఎడిటింగ్ చేసి మరుసటి వదిలితే అంటే 12-13 గంటలు ఆయన మాట్లాడినటువంటి గంట అరగంట ప్రెస్ మీట్ని ఎడిటింగ్ చేసి వదిలితే కూడా అందులో కూడా 1,00,000 మీమ్స్ వచ్చినాయి. అంటే మేమెందుకు భయపడుతున్నాం? జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టినట్టు మీమ్స్ దెబ్బకు భయపడిపోయి బెంగళూరు ఎలంకా ప్యాలెస్ లో పడుకుంటున్నాడు. ఆయన ఎప్పుడు ప్రెస్ మీట్ పెడతాడా, ఎప్పుడు మీమ్స్ వస్తాయా, యూట్యూబ్ ట్రోలర్లంతా ఎప్పుడు బాగుపడతారా అని చెప్పేసి కళ్ళల్లో ఒత్తులు వేసుకొని చూస్తున్నారు. అందుకని నేను చెప్పేది ఏంటంటే బోడా ప్రసాద్, నువ్వు పిచ్చి బ్రాండ్లు దాగమాక. పిచ్చి బ్రాండ్లు దాగి నీకేదో 250 రూపాయలు ఎపిసోడ్ని 500 చేశాడని చెప్పేసి నువ్వు మీడియా ముందుకు వచ్చి భజన చేయమాక. నేను నీకు ఇంకొక మాట చెప్తున్నా, నువ్వు ఎంత ఎగిరినా తొందరలో నీకు రిటైర్మెంట్ రాబోతుంది. జగన్మోహన్ రెడ్డి నీ వల్ల నో యూజ్ అని జగన్మోహన్ రెడ్డికి అర్థమైపోయింది. ఎందుకంటే నువ్వు ఈ గానా భజన రాష్ట్ర ప్రజలు ఎవరు వినేవాళ్ళు లేరు. అసలు నువ్వు మరీ దారుణంగా ఎప్పుడాంచో పనిచేసే వైసీపీ వాళ్ళకంటే కూడా కొత్త పిచ్చోడి పొద్దురగడు అన్నట్టు నువ్వు నిన్నగాక మొన్న ఎలక్షన్స్ ముందు పోయి అసలు జగన్మోహన్ రెడ్డికి అన్నీ నేనే అన్నట్టుగా గానా భజన మోయిస్తున్నావు. కాబట్టి రానున్న రోజుల్లో నీకు కరెక్ట్గా సమాధానం చెప్పడానికి అంటే నేను ఆ వైసీపీ పార్టీ నుంచి గెంటేయడానికి మిల్లెట్స్ రామకృష్ణారెడ్డి ప్లస్ నువ్వు ఇద్దరు బయటికి పోవటానికి సిద్ధంగానే ఉండండి. కాకపోతే నేను చెప్పేది అంటే నువ్వు రాత్రి దాగిన మందు దాగి కానీ మళ్ళీ ఇంకోసారి కానీ మీడియాలోకి వచ్చి కానీ పెట్టావంటే మెడకు పెట్టే అంతన మింగాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకో, జాగ్రత్తగా ఉండి, బీ కేర్ఫుల్.